బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ మైక్ పట్టుకుంటే ఓ పద్ధతి ప్రకారం మాట్లాడినట్టు సద్విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఈ నడుమ ఎందుకో బాగా కోపానికి వస్తున్నది ఈటెలకు. ఒక్క బూత్ పదం మాట్లాడనోడు ఎందుకో జరంత నోరు జారినట్టే కొడుతున్నాడు. మరి ఈటెల రాజేందర్ కోపం మతలబు ఏందో ఒకసారి ఆడుచుకొని వద్దాం పాన్రి. జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి. చూడుండ్రు ఎట్లున్నదో ఈటెల రాజేందర్ ఆవేశం. అంకుశం సినిమాల రాజశేఖర్ను ఆవేశం బూనినట్టు మస్తు ఫైర్ అవుతున్నాడు. పేదోళ్ళకి ఇండ్లు లేకుండా చేసినోడు కండ్ల ముందుకు వస్తే కంటి సూపుతోనే చంపేస్తా అంత కోపం వచ్చింది ఈటెల రాజేందర్కు. సరే, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్పే, కానీ అది ఇప్పుడు మొదలుపెట్టిన పనా? హైడ్రా పెట్టి కబ్జాలు చేసిండ్రని, చెరువులు ఆక్రమించుకున్నారని పెద్ద పెద్ద ఇండ్లు వదిలిపెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు చాలా రోజుల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పుడే ఎందుకు రాజేందర్కు కోపం గింతగానం వచ్చింది? నా కొడుక, నా బిడ్డ అనేంత రేషం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆశించి వస్తుంది అనుకున్న అధ్యక్ష పదవి రాలేదు కాబట్టే ఇంతగానం కోపం వచ్చినట్టున్నదని అంటారు కొంతమంది. పార్టీ పగ్గాలు చేతికొస్తే మంచిగుండు, కార్యకర్తలను కంట్రోల్ చేసినట్టుండు, ఎప్పటికీ వార్తలల్లో నిలిచేటట్టు ఉండేది. కానీ పాపం అధ్యక్ష పదవి రాలేదన్న కోపంతో ఇంత కోపం వచ్చినట్టున్నదని అంటుర్రు. లేకుంటేంది ఎప్పటి తిరగనే సాదాసీదాగా మాట్లాడేటోడు కావచ్చని అంటుర్రు. ఇక ఇంకొందరు అవేం కాదు, ఎప్పటి నుంచో ఈటెల రాజేందర్ హైడ్రా మీద పేదోళ్ళ గుడిసెలు గూలగొట్టిన దాని మీద మస్తు ఫైర్ అవుతున్నాడు. వెనకమర్ల ప్రభాకర్ ఉన్నా కూడా హైడ్రా పేరుతోని పేదోళ్ళకి ఇండ్లు లేకుండా చేస్తున్న దాన్ని గట్టిగా చెప్పిండు. ఇదే ముచ్చట మీద పార్టీ కొట్లాట చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పకనే చెప్పిండు ఈటెల. ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగినోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇన్నరా 30-60 గజాలల్లా ఇండ్లు కట్టుకుంటే పేదోడు కాదా? అది కండ్లకు కనిపిస్తలేదా అంటున్నాడు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లల్లా బాగా బలిచినోళ్ళు, నీ పాటోళ్ళు, ఆ పాటోళ్ళు, ఈ పాటోళ్ళు ఏం చేస్తలేవు, పేదోళ్ళ మీదనేనా నీ ప్రతాపం అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు ఈటెల రాజేందరు. మరి చూడాలి, పార్టీ అధ్యక్ష పదవి రాకున్నా బీజేపీ పార్టీలో ఉండుకుంటా ఇంతే కోపంతో కొట్లాడతాడో లేకుంటే గమ్మునుంటాడో ముందే చూడాలిగా. గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అని అంటాడు కదా, అది సినిమాలనే కాదు రియల్ లైఫ్లో కూడా చేసి చూపెట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొన్న వాళ్ళ బిడ్డ తప్పిపోయిందని ప్లకార్డులు పట్టుకొని బతిలాడిరు కదా, 2 రోజులల్లా ఆ బిడ్డను దోలాడి ట్రెండ్ సెట్ చేసిండు. అది మీరు కూడా చూసేయండి. ఏమంటే జనాలందరి నడుమ మీ బాధ్యత నాది అని మాటిచ్చుకుంటా డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు తీసుకుండో దానికి తగ్గట్టుగానే బరాబర్ పనులు చేసి మాట నిలబెట్టుకుండు పవన్ కళ్యాణ్. ఈ నెల 8 తారీఖు నుంచి 14 ఏండ్ల మా బిడ్డే కానొస్తలేదని పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోలేరు అని మొన్న పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలిసి ఆడ ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు కాకినాడ జిల్లా కరపలుండే ఓ మార్వడి కుటుంబము. అయితే ఆ ముచ్చట పవన్ దృష్టికి వచ్చుడే ఆలస్యము. 48 గంటలల్లనే బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిరు పోలీసులు. రాత్రి పగలని తేడా లేకుండా అంతటా జల్లెడబట్టి ఆ బుజ్జిని దోలాడి ఇంటోళ్ళకి అప్పచెప్పిరట. ఈ వార్త ఇప్పుడు అంతటా పాకేసరికి ముచ్చట తెలిసిన వాళ్ళంతా పవన్ను పొగడ్తలతోని ముంచి ఆకాశానికి ఎత్తితుర్రు. సినిమాలనే కాదు నిజ జీవితంలో కూడా ఆడపిల్లలకు అండగుంటాడురా మా పవను అనుకుంటా ఇక జన సైనికులు అయితే చేతులు నయంగా షేర్లు చేస్తారు ఈ వార్తని. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షం అయితే ఈ వార్త మీద ఎసొంటి ఎంట్రీ ఇయ్యలేదు ఇప్పటికైతే. మరి ముందు ఏమన్నా మాట్లాడతారో ఏమో ఇక తెలియదు.